లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజకీయ ఆరాటంతో ప్రత్యేక హోదా పేరుతో ఏపీలో ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 9% మంది మాత్రమే ఉన్నారని 91% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ నర్సయ్య గౌడ్ గారు, ప్రముఖ వైద్యులు, భువనగిరి లోక్సభ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీ కార్మూర్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు శాసనసభ మాజీ సభ్యులు, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు. ఇక జగన్ దీక్ష విరమించడం కాదు, జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీనికి ముందుగా మొత్తం రెండు వైపులా అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబుని జగన్ వేడుకుంటే అప్పుడు దీక్ష సంగతి ఎత్తివేస్తామని వేడుకోవాలని ముద్దుకృష్ణనాయుడు గారు లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. అలాగే ఈ దీక్ష ఉత్తిదే అని కూడా వారంతా కూడా చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. అయితే జగన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పన్నుతోందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ వారు మాట్లాడారు. ఈలోగా వెంకయ్యనాయుడు గారు, మీరు చంద్రబాబు గారు, ప్రధాని గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు, ఆ విషయాన్ని అంతా గమనించాలని వెంకయ్యనాయుడు గారు చెబుతూ ఈ విపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని కూడా వారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరి జగన్ దీక్ష ఉత్తిదా లేక ప్రభుత్వం కావాలని బదనాం చేసిందా, బదనాం చేయడానికి ప్రయత్నం చేసిందా? అదే సమయంలో చంద్రబాబు గారు గతంలో చేసిన దీక్షలో వరుసనే ఆయనకి షుగర్ ఉన్నా కూడా 7 రోజులు ఎలా చేశాడు, ఆ షుగర్ లెవెల్స్ ఎలా 3 రోజులు పెరిగాయంటూ ఆనాటి రికార్డులను వెలుగులోకి తీసుకొస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వారు ప్రచారం చేశారు. సో ఈ పరస్పర ఆరోపణ ప్రత్యారోపణల మధ్య ముగిసిన ఈ దీక్షల పర్వంపై ముందుగా కృష్ణారావు గారు విశ్లేషిస్తారు. ఒకటి, దీక్షలు ఏం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలు అది ఆయన గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ దీక్షల మీదే ఆయన దీక్షాదక్షతలు అందరికీ తెలుసు. చాలా 7 రోజులు, 8 రోజులు, 5 రోజులు, 2 రోజులు, 1 రోజు చాలా చోట్ల రకరకాలుగా చేశాడు. సరే, ఇది ఒక ఇష్యూ అయితే బర్నింగ్ ఇష్యూ అని అనాలా. బట్ ఒకటేంటంటే జనాల్లో అయితే అది ఒక తప్పనిసరిగా ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి హామీ ఎప్పుడు నెరవేరిస్తే ఏదో బాగుంటుంది, దానివల్ల మనకి ఏదో ఉరుగుతుంది అనే అభిప్రాయంతో ఉన్నమాట వాస్తవం. ఆ అభిప్రాయాన్ని కలగజేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, మిగతా పక్షాలు కూడా ఉన్నాయి. అదేదో ఉరుగుతుందనే ఉద్దేశంతోనే కదా వెంకయ్యనాయుడు గారు ఆ రోజు అడిగింది. ఊరికే సరదాగా అడగలేదు కదా. ఆయన అడిగారు అంటేనే ఆ రోజు రాజ్యసభలో దీనివల్ల ఏదో ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట మారుస్తున్నారా ఏమిటి అనేది, ఇప్పుడు ఒక ఎన్నికల ప్రణాళిక ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు చేసినప్పుడు ఇది అమలు చేసేది ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు కొత్తగా ఒకటి మొదలుపెట్టారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాకు 5 ఏళ్ళకి అధికారం ఇచ్చారు, ఏదైనా అమలు చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది, మీరు మొదట ఏడాదికి చేసేయమంటే 2 ఏళ్ళకే చేసేయమంటే ఎట్లా అనే మాటలు కూడా చేయకపోతే మీరు అడగండి అన్నట్టుగా మేము విఫలం చెందామా ఏమిటి అనేది. అంటే ప్రతి ఒక్కసారి ఓటేసిన తర్వాత 5 ఏళ్ళు వెయిట్ చేసి ఆయన చేశారో లేదో బేరీ చేసుకుని ప్రజలు చేసుకోవాలనేది ఒక ప్రజాస్వామ్యం. అంటే ఎప్పుడని చెప్పారా? పోనీ చెప్పలేదు. అదే ఇప్పుడు వీళ్ళకి రాజకీయ నాయకులు పట్టుబడతారు, ఇది చేస్తామంటారు. అది ఎప్పుడు అంటే చేస్తామండి, పరిశీలిస్తున్నాం కదా. మేము చెయ్యను అని వాళ్ళు చెయ్యము అని చెప్పడంలా, చెయ్యము అని చెప్తే ఒక సంతోషం. నా పాయింట్ ఏంటంటే జగన్ దీక్ష తప్ప లేక ప్రభుత్వం తప్ప, ప్రభుత్వం మరి ముద్దుకృష్ణనాయుడు గారు, యనమల రామకృష్ణ గారికి వీళ్ళంతా ఏమన్నారు, జగన్ దీక్ష బోగస్, ఆయన బతి వేడుకోవాలి, చంద్రబాబుని వేడుకోవాలని ముద్దుకృష్ణనాయుడు గారు అప్పుడే దీక్ష విరమిస్తారు అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. ఎవరు రైట్? అది నేను దానికే వస్తున్నా. 15 నెలలుగా ఈ వ్యవహారం నడుస్తుంది కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తే రాజకీయ లబ్ధిని ఆశిస్తాయి. ఒక ప్రధాన ప్రతిపక్షం, ఏకైక ప్రతిపక్షం, ఇక్కడలాగా పార్టీలు లేవు, ఒకే ఒక పార్టీ. ఆయన కూడా ఏదో చెయ్యాలని చూస్తున్నాడు. చెయ్యాలని చేసేప్పుడు ఆయన ఒక మాట ముందేమో ఆయన బంధువు పిలిపించారు, రిప్రజెంటేషన్లు అయ్యాయి. ఇంకా అయిన తర్వాత ఆమె ఎలాగూ ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఇంతకుముందు ఆయన శ్రీహరికోటలో ఏదో ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఫంక్షన్కి వచ్చాడు. హుడ్హుడ్ తుఫాన్ వచ్చినప్పుడు గంట చూసి వెళ్ళాడు అంతే తప్ప ఈ రాష్ట్రానికి కానీ పక్క రాష్ట్రానికి కానీ ఇంతవరకు ఆయన అధికారిక కార్యక్రమంలో రాలా. ఇప్పుడు వస్తున్నాడు 22. వస్తున్నప్పుడు ఆయన దృష్టిని ఆకర్షించడానికో ఆయన మీద ఒత్తిడి తేవడానికో ఆయన ఏదో ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తాడు అని అంటున్నారు కదా అందరూ. ఆయన ప్యాకేజ్ అనౌన్స్ చేస్తారు, స్టేటస్ గురించి కూడా ఏదో మాట అంటాడు అని. ఈలోగా నేనంటూ ఏదో ఒత్తిడి చేస్తే ఇండిపెండెంట్ ఫాస్ట్ అనేది చేపట్టడం ద్వారా ఒకవేళ ఇప్పుడు ఫాస్ట్ అంటే ఎవరు చనిపోయేది పుట్టి శ్రీరాముల లెవెల్కి ఎవరు వెళ్ళరు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే అందరికీ తెలుసు, ప్రభుత్వం 4 రోజులు చూస్తుంది, 5 రోజులు చూస్తుంది, 10 రోజులు చూస్తుంది.
తర్వాత పోలీసులు లేపేస్తారు, పత్రికలకి బోగస్ అయితే పోలీసులు ఎందుకు తీసేయాలి? బోగస్ కానప్పుడు కేసు పెట్టాలి కదా. ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మమ్మల్ని మా నాయకుడిని చంపేస్తారని వీళ్ళు ఎట్లా అంటున్నారు? అంటే ఎత్తపోతే ప్రధానమంత్రి గారు వచ్చేలోగా ఆయన ఏం చేసినా కూడా ఇది నా దీక్ష ఫలితమే, దీక్ష ప్రభావమే అని చెప్పుకోవడానికి అది ఒకటి. నెంబర్ 2, ఈ స్టేట్మెంట్లు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పమంటారు? స్టేట్మెంట్లు ఆయన చేస్తూ ఉంటాడు, వీళ్ళు ఊరుకోవాలా తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు? ఇది అలవాటైన విద్య ఇది. అందులో ముద్దుకృష్ణ ముద్దుకృష్ణారెడ్డి పేరు అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చేసినప్పుడు ఇలాంటి మాటలు వచ్చాయి, ఢిల్లీలో చేసినప్పుడు అంత తీవ్రంగా విమర్శించారా అంటే అది వాళ్ళ స్థాయి ఉంటుంది, విమర్శించే అది ఆ నాయకుల స్థాయి ఎలా ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత స్థాయిలో విమర్శించారు, బట్ విమర్శలు అయితే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చేసినప్పుడు వచ్చే విమర్శలు వచ్చినాయి, ఆయన మాటల మీద వచ్చినాయి, కానీ దీక్ష తప్పు చేస్తున్నారు, బోగస్ అని అట్లా అన్నాడు. కాదు, ఏదో తింటున్నాడు ఇప్పుడు ఆయన డయాబెటిక్ అని అన్న తర్వాత 7 రోజులు ఎట్లా 7 రోజులు ఎలా అడుగుతున్నారు అప్పుడు వచ్చింది ప్రశ్న. నాకు బాగా గుర్తు, సాక్షి టీవీలో నేను కూడా అందుకని ఇప్పుడు అప్పుడు చర్చ జరిగింది, డయాబెటిక్ ఎలా చేస్తాడు సాధ్యమా మళ్ళీ రాశారు 7 రోజులు. సో వాళ్ళు ఇప్పుడు రాజకీయ వ్యవహారం. ఇప్పుడు ముద్దుకృష్ణారెడ్డి గారు మాట్లాడారంటే ముద్దుకృష్ణారెడ్డి గారు చాలా మంది మీద చాలా విషయాలు మాట్లాడాడు. చంద్రబాబు వేడుకో అన్నారు, దీక్ష విరమింపు చేసుకోమని నన్ను అన్నాడు, కానీ వేడుకోమన్నప్పుడు వీళ్ళు ఎత్తకూడదు కదా. వేడుకున్నాడా జగన్? వేడుకున్నాడా? ఒకటి ఏంటంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడుగా దీని గురించి ఆయన చాలా బాగా విమర్శించాడు జగన్మోహన్ రెడ్డి చేయడం. దాన్ని మేమేదో చేస్తాం కదా, మీరు వెయిట్ చేసి చూడాలి అన్న ధోరణి కాకుండా ఈయన ఏదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడని. అటు వెంకయ్యనాయుడు గారు నిన్న దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విశాఖపట్నంలో కూడా మేము బోల్డ్ తెస్తున్నాం కదా, ప్యాకేజీలు తెస్తున్నాం, అవి తెస్తున్నాం, ఇవి తెస్తున్నాం, అన్నం పెట్టే చేయని తిడతారా మీరు, మేమేదో తెస్తున్నాం కదా, మేము పరిశీలిస్తున్నాం అని ఆయన అదే పాట ఆయన పాడాడు. సో కేంద్రం అనేది దీని మీద ఎవరు స్పందిస్తూ మేము ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు నిరాహార దీక్ష చేశాడు, ఆమె నిరాహార దీక్ష, అప్పుడు స్పందన అయితే వచ్చింది కదా అందరికి, తెలంగాణ రాష్ట్రమే వచ్చింది, ప్రకటన అయితే చేశారు. అంటే అప్పుడు కూడా డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, సెలైన్ దీక్ష అనేది కదా అప్పుడు వచ్చింది, అది వేరే అనేది ఫలితం, సెలైన్ దీక్షకే దిగి వచ్చింది కేంద్రం. అప్పుడు దీక్ష ఫలితం ఆయన ప్రకటన December 9 చేసింది. ఆ మాట కూడా అన్నాడు చిదంబరం గారు, కేసీఆర్ గారు నిరాహార దీక్ష, ఆమె నిరాహార దీక్ష ఇచ్చేయడం కోసం మేము అనౌన్స్ చేస్తున్నాం మాట కూడా అన్నాడు. ఇక్కడ అటువంటి ప్రకటన లేవు, సరే చేశారు. ఇది ఒకటి రాజకీయం, ఇది దీని అంతే తప్ప ఈయన చేయగానే ప్రకటిస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడా, లేకపోతే అది ఈ రాజకీయం, ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ అనేది మళ్ళీ అల్టిమేట్ గా వాళ్ళు అన్నట్టు 5 ఏళ్ల తర్వాత ప్రజలు నిర్ణయించలేదు. రైట్ సార్, నరసయ్య గారు చెప్పండి, మీరు డాక్టర్ కూడా ఈ దీక్షల వ్యవహారంలో 7వ రోజు వరకు చేయటంలో దీంట్లో ఏంటి మంచి చెడు, సరే సెలైన్ ఎక్కించుకోకపోవటం, ఈ గొడవలు, వీటి మీద మీరేమంటారు? అసలు నిజంగా వాళ్ళు ఈ మొత్తం మీరు ఇప్పటి వరకు విన్నారు కదా, మీరేమంటారు? మొట్టమొదటిగా ఏంటంటే మన రాష్ట్ర విభజన తర్వాత అవశేషంగా మిగిలి ఉన్నటువంటి సమస్యలు మళ్ళా రాజకీయం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఇదివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు చేసినటువంటి తతం ఈరోజు మళ్ళా అక్కడ కూడా రాజకీయం నడుస్తుంది. ఇవ్వగలరా లేదా, ఇస్తామా లేదా ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉంది, తెలుగుదేశానికి స్పష్టత ఉంది, అక్కడ ఉన్న జగన్ పార్టీకి స్పష్టత ఉంది, అందరికీ ఉంది. కానీ కన్ఫ్యూజ్ చేసేది, బలిపశులు చేసేది అక్కడ ప్రజలు. అంతే. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం నాకు తెలిసిన సమాచారం, ఏదన్నా అనుకోంది జరిగితే తప్పితే ప్రత్యేక హోదానే ఇవ్వము అని చెప్పకుండానే కేంద్ర మంత్రులు డిఫరెంట్ వేస్ స్టేట్మెంట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ కన్ఫ్యూషన్ వద్దు. ఇక సరే, రాజకీయ పార్టీలు అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు వారు దాన్ని క్రెడిట్ చేసుకోవాలి, దాన్ని వాళ్ళ బ్యాలెన్స్లు వేసుకోవాలి. కాబట్టి రకరకాల పద్ధతుల్లో నిరసనలు చేస్తూ ఉంటారు రాజకీయ లబ్ధికి. రాజకీయ పార్టీ చేసేది రాజకీయ లబ్ధికి. ఇక ప్రత్యేకించి ఇక హంగర్ స్ట్రైక్ గురించి వస్తే, ఏదైతే నిరాహార దీక్షకు వస్తే, ఇప్పుడు నిరాహార దీక్ష అనేది మొత్తం ఎలా చూడాలంటే, మనం ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడానికి చేసే ప్రక్రియనే చూడాలి, కానీ దాన్ని ఏదో తమ ప్రాణాన్ని నిజంగా అడ్డం పెట్టేసి నిజంగా ఆమరణ పొట్టి శ్రీరాములాగా ఆమరణ నిరాధీర చచ్చే వరకు, అది వచ్చే వరకు మేము దీన్ని విరమించమని అనుకోవటం మాత్రం వాస్తవం కాదు. ఏ పార్టీ అయినా కూడా, ఏబిసిడి అని కాకుండా ఏ పార్టీ అయినా కూడా ఈ రోజుల్లో చేసే నిరాహార దీక్షలు 3 రోజుల తర్వాత ఎప్పుడు వస్తారా, ఎప్పుడు
మిడ్ నైట్ లో వచ్చేసి భగ్నం చేస్తారని వెయిట్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ ఉంటారు. ఎదురు చూస్తారా? ఎదురు చూస్తారు. ఇక మెడికల్ గా చూసుకుంటే ఎదురు చూస్తున్నప్పుడు వీళ్ళు జగన్ పార్టీ వాళ్ళు మా వాడిని మా నాయకుడిని చంపుతారని వీళ్ళు ఎందుకు అంటున్నారు? అంటే వేడుకోండి మా గవర్నమెంట్ ని అప్పుడు మేము వస్తామని వీళ్ళు ఎందుకు అంటున్నారు? సాధారణంగా ఎవరు కూర్చున్నా కూడా 3-4 days తర్వాత ఎప్పుడు వస్తారా భగ్నం చేస్తారా అనేది ఇది వాస్తవ ప్రశ్న. ఆఫ్ ద రికార్డ్ అనుకోండి. ఇంకేముంది టీవీ అది కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి అసలు ఇబ్బంది లేదు, ఫ్లూయిడ్స్ తోటి ఆయన చేశారు కాబట్టి. కేసీఆర్ గారు ఉన్న ఫిజికల్ ఫ్రేమ్ గా ఆయన 2 రోజులు చేసినా కూడా మామూలుగా బాడీలో ఉన్నట్టు డాక్టర్ గా చెప్తున్నాను, బాడీలో ఒక 80 kgs 90 kgs ఉన్న వ్యక్తి కనీసం 10-15 రోజులు దాన్ని హంగర్ స్ట్రైక్ ని సస్టైన్ చేయగలరు. మరి చేయగలిగితే మరి బర్న్ అవుతుంది, కానీ లిక్విడ్స్ ఒకటి మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెలైన్ కానీ వాటర్ కానీ ఎక్కియాల్సి, లేకుంటే వితిన్ 3 days చనిపోతారు. వితిన్ 3 days చనిపోతారు. వితిన్ 3 days 100% నీరు తీసుకోకపోవటం కానీ లేకుంటే ఐవి రూపంలో తీసుకోకపోతే వితిన్ 3 days చనిపోవడం జరుగుతుంది. అందుకొరకు చనిపోవటం అనే ఉద్దేశం కాదు, ఒక నిరసన తెలవటానికి అది ఒక ప్రక్రియ. అందుకొరకు ఏంటంటే దాన్ని అది రేపు అవసరం ఉంటే చంద్రబాబు గారు కూడా చేస్తారు. ఎందుకంటే దాన్ని అవసరం ఉంటే 5 ఏళ్ల తర్వాత ఎవరికి ఏ అవసరాలు వస్తాయో తెలియదు కదా. నేను అందుకొరకు ఏంటంటే రేపు బీజేపీ మీద చేయడానికి గ్యారెంటీ ఏముంది? ప్రజలు ఒత్తిడి తెస్తే బీజేపీ ప్రభుత్వం మీద చంద్రబాబు గారు కూడా చేయొచ్చు. అంటే చెప్తున్నా, మనం ఏంటంటే మరీ దాన్ని అపహాస్యం చేయకూడదు. ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా చూడాలి, కానీ ఏదో చచ్చేవారి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళు చేయకుండా ఉంటారా? అంటే నేను నిరాహార దీక్షను మన అపహాస్యం చేయొద్దు. దాని యొక్క సంకల్పాన్ని నువ్వు చేసుకోవచ్చు, దాని యొక్క కాజును నువ్వు చేసుకోవచ్చు, కానీ ఒట్టి నిరాహార దీక్ష అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ప్రతి రాజకీయ పార్టీకి ఎప్పుడో ఒకసారి అవసరం వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడైనా కూడా మేము జనరల్గా నేర్చుకున్నది ఏంటంటే, ఎప్పుడన్నా మనం ఒక చేసేది అది ఎప్పుడన్నా మనకే తిరిగి కొడతారా అని జాగ్రత్త పడి స్టేట్మెంట్ ఇవ్వటం అది విధానం వచ్చింది. కానీ అవన్నీ వదిలేసి అట్లా పెద్ద పట్టించుకున్నట్లేరు కదా. ఇవాళ రేపు తర్వాత చూసుకుందాం, ముందు అయితే ఈ స్టేట్మెంట్ ఇవ్వండి అని అంటున్నారు. ఖచ్చితంగా ఒక మాట, అధికారులు ఉంటే ఒక మాట ఇవ్వచ్చు. స్పెషల్ గా డయాబెటిక్ పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీలో ఏంటంటే కీటోన్ బాడీస్ మామూలు వ్యక్తికి 7-8 days తర్వాత పెరుగుతాయి. కీటోన్ బాడీస్ అంటే ఏంటంటే బాడీలో ఉన్నటువంటి కండరాలు కరిగిపోయినప్పుడు కీటోన్ బాడీస్ వస్తాయి. ఎప్పుడైతే ఫ్యాట్ అనేది కరిగిపోయినప్పుడు కీటోన్ బాడీస్ సరిగ్గా రావు. కండరాలు కరిగిపోయినప్పుడు అది ఒక డేంజర్ లెవెల్ కు ఇండికేట్ చేస్తుంది. అందుకొరకు మనం ఒక రాజకీయ పార్టీలు ఏంటంటే ఇవన్నీ గాంధీజీ గారు మనకు నేర్పినటువంటి అనేక అస్త్రాలు, దాన్ని అపహాస్యం చేయకుండా. ఒక్క నిమిషం మీరు అనుమతిస్తే, తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ మధుసూదనాచారి గారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్దాం. 1994లో మొదటిసారి శాసనసభకి ఎన్నికై అప్పట్లో ఎన్టీ రామారావు గారికి అత్యంత ప్రియ శిష్యుడిగా ఉండి, ఆ తర్వాత కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి, ఆ తర్వాత ఇప్పుడు స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ మధుసూదనాచారి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మధుసూదనాచారి గారు నమస్కారం అండి, మీకు హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. మీ ద్వారా చూస్తున్నటువంటి వీక్షకులందరికీ ధన్యవాదాలు. మీకు కూడా హ్యాపీ బర్త్డే. నరసయ్య గౌడ్ గారు, మీ భువనగిరి ఎంపీ గారు మాట్లాడండి. చారి గారు, ఈరోజు మీకు విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ బర్త్డే. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రత్యేకించి ఒక డాక్టర్గా మీరు ఎప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా మరియు ఒక స్పీకర్గా బాధ్యతలు చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా బాగా ఉండాలని మా నియోజక ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి శుభాశీస్సులే శ్రీరామరక్ష. కూడా ఆ వెంకటేశ్వర దైవాలు శుభ్రంగా హాయిగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో హాయిగా మీరు మంచి స్పీకర్గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధుసూదనాచారి గారు నమస్కారం, మీకు జన్మదిన శుభాకాంక్షలు. అధ్యక్షుడు, తెలంగాణ సమాజం కోసం మరింతగా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. కృష్ణారావు గారు. ఓకే, మధుసూదనాచారి గారు నమస్కారం. నేను కృష్ణారావు. నమస్కారం, హ్యాపీ బర్త్డే సార్. రైట్, మధుసూదనాచారి గారు మాట చెప్పండి. మీరు ఈ మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మీరు స్పీకర్ స్థాయికి వచ్చారు. ఈ రాజకీయ భవిష్యత్తు మీద, ఈ జరిగిన పరిణామం మీద మీకేమనిపిస్తోంది? మీరు ఊహించారా ఈ పరిణామాలన్నీ? ఒకటి సార్, మనిషి నేను మొదటి నుంచి చాలా మంది మీలాంటి పెద్దలు గమనిస్తున్నారు. నేను
నా కష్టాన్ని ఒక 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 సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ అనేది పాలిటిక్స్ లో అవసరం. కష్టపడడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేటువంటి దాన్ని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తిని. గతంలో ఎన్టీ రామారావు గారితో పనిచేసిన, కేసీఆర్ గారితో పనిచేసిన, కొన్ని నాకైనటువంటి పరిమితులు విధించుకొని ఒక పద్ధతి ప్రకారంగా ప్రయాణం కొనసాగించిన మీ అందరి దీవెనలు, కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల ఈ స్థాయికి ఎదిగిన, నా ఈ స్థితికి చేరుకోవడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఫైనల్ గా తెలంగాణ సమాజానికి, తెలుగు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం? తప్పకుండా అందరం మన ముందున్నటువంటి బాధ్యత తెలుగు వాళ్ళ అంటే, తెలంగాణ వాళ్ళ అంటే ఏంటో నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం. అందరూ సమిష్టిగా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా తెలుగు వాళ్ళం దేశంలో వీళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలరు అనేటువంటి విశ్వాసాన్ని కలిగించాల్సినటువంటి సందర్భం. అందరం కూడా కష్టపడడం ద్వారా ఆ స్థితికి చేరుకోవాలనేది నా ఆకాంక్ష, నా ఆవేదన, నా విజ్ఞప్తి. రైట్, ధన్యవాదాలు మధుసూదనాచారి గారు. ఇక కృష్ణారావు గారు ఏదో ఇతర అంశాలు కూడా అడగాలనుకుంటున్నారు, కానీ మరి మీ పుట్టినరోజు కాబట్టి రైట్. ధన్యవాదాలు మధుసూదనాచారి గారు. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. నాగేశ్వరరావు మళ్ళీ మన సబ్జెక్ట్లో రండి. ఇంతకీ జగన్ వేడుకుంటే వాళ్ళు దీక్ష తొలగించి, ఒక్క నిమిషం సుదర్శన్ గారు చాలాసేపు నుంచి లైన్లో ఉన్నారు. సుదర్శన్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. కాల్ కట్టేయండి. నాగేశ్వర గారు మాట్లాడండి. జగన్ దీక్షను ఎట్లా విరమింపజేశారు? పోలీసులు మీరు నిజంగానే దీక్ష సీరియస్నెస్ చూసి విరమింపజేశారా, లేదా మీరు వేడుకుంటే విరమింపజేశారా? ఏం జరిగింది? వెంకయ్యనాయుడు గారు మీ ఉనికి కోసమే అంటున్నారు, వారికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఎంత అపహాస్యం చేస్తున్నారంటే అండి, అసలు మా ఈ విలువలు లేకుండా చేస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. ఇవాళ మీరు మొత్తం మీ మీడియాతో సహా ఆ రోజు సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్తాం జరిగింది. అవన్నీ కూడా రిపోర్ట్లను కూడా తారుమారు చేసి ఎన్నో దాన్ని కూడా ప్రతి ఒక్కటి రాజకీయం చేసి ఇవాళ వ్యవస్థ ఎలా నడుస్తుందంటే ఆయన అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది, రాచరిక పద్ధతిలో నడుస్తుంది. ఉన్నప్పుడు రాచరికం లాగా ఒక బాధ్యత గల మరి హెల్త్ మినిస్టర్ ఆ రకంగా మాట్లాడుతుంటే చాలా బాధాకరం, శోచనీయం. అతను చాలా నేర్చుకోవాలి. ఆ పద్ధతులు మంచివి కాదు. అది రాబోయే రోజుల్లో 100% చాలా తప్పైన విషయం మాట్లాడాడు. ఆ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఇచ్చేసే విధంగా నిన్న కూడా అతను చూశారు కదా, అతని మీద నిరసనలు అక్కడ అనంతపురంలో అడ్డుకుంటాం. ఆ పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవాలండి? ఇవాళ మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా ఓపెన్గా డాక్టర్స్ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో టెస్టులు చేయించుకున్నారండి. అన్నీ చూపించుకున్నారు. రండి అన్నారు, ఏదైనా సరే ఇక్కడే నేను ఇస్తాను శాంపిల్స్ అన్నీ కూడా అని చెప్తున్నారు. ఇది ఇలాంటి చౌకబారు పనులు చేయకూడదండి. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఇంకా కొంచెం ఈ బీజేపీని గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది. మా ప్రతిపక్ష నాయకులు కూడా గొడవ చేస్తున్నారు, మీరు మనకి ఇస్తానన్నారు. మోడీ గారు మీరు తిరుపతిలో చెప్పారు, వైజాగ్లో చెప్పారు. మరి నేను చంద్రబాబు గారు చెప్పారు కదా, కేంద్రం ఆశించిన దానికంటే ఎక్కువే సహకారం ఇస్తుందని కూడా చెప్పారు. ఏమి ఆల్రెడీ విభజన చట్టంలోనే ఉన్నాయండి మనకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు అన్నీ కూడా విభజన చట్టంలో అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా వచ్చే ఏమీ కాదు. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పేర్లు మార్చి తెస్తున్నారు. మనకి విభజన చట్టంలోనే అన్నీ కూడా పొందుపరుచున్నాయి. అవి కాకుండా ఈ ప్రత్యేక హోదా కావాలి. వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు చూడండి, మీ టీవీలో చూడండి, 90% ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు ఆయన మాటని. మీకు అనుకూలంగా వస్తే మాట్లాడారు, అనుకూలంగా రాకపోతే మీరండి కాదు, వ్యక్తిగతంగా కాదు, రాజకీయ పార్టీలు. ప్రజలదే కదండి. ఓకే, నేను కాదనట్లేదు, ఇట్ ఇస్ ఓన్లీ రిఫ్లెక్షన్ అంతే. రిఫ్లెక్షన్ ప్రజలు అంటే ప్రజలు కూడా దీని మీద ఆకాంక్షిస్తున్నారు. ఆకాంక్షలు అన్నమాట. ఇది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కాదుగా, ప్రధాని మోడీ గారు దేశానికి, చంద్రబాబు గారు రాష్ట్రానికి అంత కష్టపడతా ఉంటే మీరంతా అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు. అంటే మీరు ఇది ప్రత్యేక హోదా మీరు ఇస్తానన్నారా, ఏమనలేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఇవాళ మీరు ప్రత్యేక హోదా మాకు కావాలి, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పి బల్లగుద్ది వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. మొత్తం ప్రధానమంత్రి నోటితో కూడా చెప్పించారు ఆయన. ఆల్రెడీ అది క్యాబినెట్ లో కూడా పాస్ చేసి పంపించారు. ఇవాళ మీకేమి అతుకుల పొంత కాదు, మీరు సింగిల్ స్టాండర్డ్గా వచ్చారు. ఓన్లీ అన్నిటికీ చైర్మన్ మోడీ గారే. ఆయన ఒక సెకండ్ ఆయన మాట అంటే
ఇవాళేమో ఆయనే వెంకటేశ్వర సాక్షిగా తిరుపతిలో చెప్పారు, వైజాగ్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అబ్బాయి 5 సంవత్సరాలు సరిపోదు, ఈ ప్రత్యేక హోదా రావాలంటే 15 సంవత్సరాలు ఉండాలి, మీరు 5 సంవత్సరాలు పెడితే అది ఫ్యాక్టరీలన్నీ రావడానికి 2 సంవత్సరాలు అవుద్ది, అది వచ్చేదానికి ప్రత్యేక హోదా అయిపోద్ది. కాబట్టి ఆయన నోటితో ఆయనే 15 సంవత్సరాలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగారు. మీరు అన్న మాటనే పోషించమని మేము అంటున్నాం. కానీ మీ మంత్రులే కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఇది కూడా చేయవలసిన అవసరం లేదు. ఒక మంత్రి గారేమో ఇది రాదు, ప్రత్యేక హోదా ఇవ్వలేము, ఒక మంత్రి గారు అబ్బే దీనికి వర్తించు సీమాంధ్రకి ప్రత్యేక హోదా కనిష్ట చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసి చంద్రబాబు జగన్ దీక్ష ఏం సాధించింది చెప్పండి. ఇప్పుడు అది కాదండి, జగన్ దీక్ష సాధించిందా? ఇందుకే జగన్ దీక్ష స్టాండర్డ్ దీక్ష, బోగస్ దీక్ష, తెలియజేశారు 10% ఆ చంద్రబాబు నాయుడు గారి లాగా బోగస్ దీక్షలు చేసే పరిస్థితి కాదు. ఆయన పట్టుదలైన వ్యక్తి, మాట తప్పని మనిషి. ఆయన కరెక్ట్ గా నిక్కచ్చిగా ఇవాళ చేశారా? వాళ్ళు బోగస్ దీక్ష అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి రాత్రి అండి? వాళ్ళ పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి? మీరు చంపుతారా అని అడుగుతున్నారు కదా. అంటే వాళ్ళ బోగస్ మాటలో వాళ్ళ రకరకాల ట్రీట్ మేము చంపుతాం అన్నది హెల్త్ రీత్యా. ఇవాళ రకరకాల డాక్టర్లు వచ్చి రకరకాల రిపోర్ట్లు కన్ఫ్యూజ్ చేస్తా ఉంటే రేపొద్దున ఏ రకమైన ఇబ్బందులు కల్పించి ఏ రకమైన మెడిసిన్ ఇస్తారా అని దాని మీద నేను వాళ్ళు ఏదో సూదులు సందేహాలు వచ్చినాయి. కానీ అంటే వాళ్ళు డాక్టర్ల మీద కూడా సందేహాలు. అవునండి, మరి ఏం చేస్తాం? డాక్టర్లు కూడా అట్లా అయిపోయారు. వాళ్ళే చెప్తున్నారు కదా, మరి ఓ రకంగా ఇదండి, ఇది 2 గంటలు లేట్ గా వచ్చారండి, ఈ బ్లడ్ రేట్ గా శాంపిల్స్ తీసుకొచ్చిన వల్ల తేడా వచ్చింది, ఇది తేడా. వాళ్ళలో కూడా శనక్కాయల తాలూకా కొడుకు ఎవరోనంట డాక్టర్, వాళ్ళు రకరకాలుగా చెప్పి వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఆ డాక్టర్ సూపరింటెండెంట్ కూడా చెప్పిన మాటలే కదండి, మీ మీడియా ముందే చెప్పిన మాటలు కదండి. ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తా ఉంటే రేపొద్దున ఏమి చేయడానికైనా వాళ్ళు ఇదే అని చెప్పి దాని మీద మాట్లాడారు. కానీ మా దీక్ష చేయడం దాని మీద మేము మాట్లాడలేదు. చంద్రబాబు గారిని వేడుకుంటేనే దీక్ష విరమింపు చేస్తామని అలాంటి గడ్డి తినే మాటలు పద్ధతి అని చెప్తానండి. దీక్షలో దిగిన వేడుకుంటారు, చంద్రబాబు నాయుడు కూడా వేడుకుంటారా? ప్రధానమంత్రిని కానీ వాళ్ళకని ఆయన దీక్షలు చేసినప్పుడు వేడుకున్నారా? వాళ్ళ మనుషులు వేడుకున్నారండి? ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? గాంధీ గారు ఒక పద్ధతిని పాటించారు, దాని అందరూ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా అది పాటిస్తుంది. దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడకండి. మన ఇప్పుడు ఎలా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పారదేలి ఆయన మహాత్ముడు ఆ దీక్షతోటి మనం సాధించుకున్నాం. దాని పద్ధతుల్లో మీరు చేస్తున్న అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు. మీరు చేస్తున్నప్పుడు ఒక మాట, ఎవరు చేసినప్పుడు ఒక మాట, ఒక బాధ్యత గల స్థానంలో ఉండి ఆ మాటలు మాట్లాడొద్దు అంటున్నానండి. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, ఏంటి ఈ పరిణామ క్రమం మొత్తం మీద? ఎట్లా ఇదంతా మీకు మీ ఈ దీక్షల మీద కానీ వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యల మీద కానీ మీకు ఆసక్తికరం ఏంటంటే పురంధరేశ్వరి గారు, సోమవీర్రాజు గారు 3 రోజులు గట్టిగా గవర్నమెంట్ మీద చంద్రబాబు గారి మీద మాట్లాడతారు. వెంకయ్యనాయుడు గారు వచ్చి చివరి 2 రోజులు మోడీ గారితో పాటు చంద్రబాబు గారిని కూడా పొగుడతారు. జనాన్ని ఎట్లా ఈ కన్ఫ్యూజన్ నుంచి కూడా కాస్త బయటపడేస్తే మంచిదేమో. అంతకంటే ముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేత ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో చెప్పినటువంటి అన్నీ కూడా చేస్తున్నారని ఒప్పుకున్నందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మేము చేయడం అనేది ప్రారంభం చేసినాం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన ప్రతిపక్ష పార్టీ చట్టంలో ఉన్నాయి. మీరేంటి మీరు ఇచ్చేది ఇవ్వాల్సిందే అన్నారు, మీరు కొత్తగా ఇచ్చేది లేదన్నాను. చంద్రబాబు నాయుడు గారు మేము నేను ఆగుతాను. చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళతో మంచిగా ఉంటే సహాయంతో తెచ్చుకుంటున్నాం అన్నారు. అది తెచ్చుకోని అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మంచి చెప్తే కూడా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు పొగిడితే కూడా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చెప్పారు, నాగేశ్వరరావు గారు మంచి చెప్పారంటే కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. చెప్పేది మీ గురించి మాట్లాడలేదు, ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇచ్చేదంటే మేము వాళ్ళతో మంచిగా ఉండాలి, మేము సాధించుకోవాలి. నేను ప్రత్యేక హోదా గురించి మంచిగా ఉండకపోతే మళ్ళీ మీరు మంచిగా ఉందామని ఆల్రెడీ ప్యాకేజీలో ఉన్నాయి, ఇవ్వాల్సిందే ఇస్తాను. మా వెంకయ్యనాయుడు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు అక్షర సత్యం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు 16 మాసాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా దృష్టి పెట్టింది. ఓకే, వీళ్ళు కూడా చెప్తున్నారు విభజన చట్టంలో మనకి ఏం కావాలనేది మనం పార్లమెంట్లో చెప్పాము. కొంతమంది ఆ రోజు పార్లమెంట్లో నిద్రపోయారు, ఈ పొద్దు దీక్షలు చేస్తున్న వాళ్ళందరూ పార్లమెంట్లో నిద్రపోయారు. ఆ రోజు పాపం గలమెత్తి విభజన జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పి ఆ రోజు ఇవి కావాలా మా రాష్ట్రానికి అని చెప్పి నింటే ఇప్పుడు పాపం వీళ్ళు అడగాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే విభజన చట్టంలోనే వచ్చేసేటివి. కాబట్టి విభజన చట్టంలో రానటువంటి అంశాలను వీళ్ళు అడుగుతున్నారు. మంచిది. 16 నెలల్లో అడుగుతున్నారా మీరు సాధించామని చెప్పుకున్నవి? ఎవరు వాళ్ళు అడుగుతున్నారా? మేము సాధించామని మీరు రాసుకున్న అంశం అది అని అడుగుతున్నారు. మేమే మాట్లాడింది విభజన గ్యారంటీ జరుగుతుంది బాబు, మీరు భ్రమంలో ఉన్నారు, తెలుగు రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు, తెలంగాణ తథ్యము
కాబట్టి ఇవి రావాలని ఈ రోజు విభజన చట్టంలో వీళ్ళు ఏవైతే సాధించామని చెప్తున్నారు ప్రత్యేక హోదా అన్నది ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదని ప్రత్యేక హోదా కూడా మేము మాట్లాడిందే. ఈ రోజు దీక్ష చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఎవరు మాట్లాడాలి, వీళ్ళకి ఊహలో కూడా లేదు, సోయలో కూడా లేదు. కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ కూడా చేయలేదు, వీళ్ళ వల్ల ఇడిపోయింది, సహకరించబట్టానండి. మంచిది. రాష్ట్రం మీ వల్ల డబుల్ గేమ్లు ట్రిపుల్ గేమ్లు ఆడలేదు, డబుల్ గేమ్ ఆడారు. మీరు కూడా డబుల్ గేమ్ ఆడారు. మీరు కూడా వచ్చి ఏం చెప్పారు, ఇంత అన్యాయమా విభజన చేయటం అనేది మీరు అన్నారు కదా. మీరు పాత్రే. మా పురంధరేశ్వరి గారు మాట్లాడినా, మా సోము వీర్రాజు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని చెప్తాము, చెడు చేస్తే చెడు అని చెప్తాం. మా వెంకయ్యనాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుతున్న సందర్భంలో మంచి అని చెప్తున్నారు. అంత తప్ప మేము ఒకళ్ళతో అంటే పురంధరేశ్వరి గారికి సోము వీర్రాజు గారికి ప్రభుత్వంలో జరిగే చెడు మాత్రమే కనపడుతుంది, వెంకయ్యనాయుడు గారికి ప్రభుత్వంలో జరిగే మంచిగా కనపడుతుందా? పురంధరేశ్వరి దేవి, సోము వీర్రాజు గారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు, వెంకయ్యనాయుడు గారు జాతీయ నేత, వెంకయ్యనాయుడు గారు జార్ఖండ్ లో విషయాలు చూడాలి, ఛత్తీస్గఢ్ లో చూడాలి, జమ్మూ కాశ్మీర్ లో చూడాలి. వెంకయ్యనాయుడు గారిని నన్ను ఒకే కంపారిజన్ లో చేసి చూస్తారా మీరు? వెంకయ్యనాయుడు గారిని విష్ణువర్ధన్ రెడ్డిని ఒకే ఘాటికి పోల్చి చూస్తారా? ఆయన ఈ కేంద్రానిలో మంత్రి, ఈ దేశంలో కేంద్ర మంత్రి. అటుగా నిన్న విహన్ మంత్రి ఆయనే చావు కారణం అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కారణంగా ఎంతమందిని ఆత్మహత్యలకు పురుగొలుపుతున్నారు రాజకీయ స్వార్థానికి. నేను మాట్లాడాల్సి వస్తుంది. కన్ఫ్యూజ్ మాటలు చెప్పే, ఈ కన్ఫ్యూజ్ చేసే, ఈ మంత్రి చేసిన దానికే తిరుపతిలో చనిపోయిన, ఇంకోసారి చనిపోయిన వీళ్ళ వల్లే. ఒక మాట మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకు చిత్తశుద్ధి ఉందని నేను అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దీక్షలు కామెడీ షో అయిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడు దీక్షలు అన్నానండి, ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఇదిగో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి చేసింది, ఇది చెడు చేసింది, ఈ మంచిని నేను సమర్థిస్తున్నా, ఈ చెడు నేను వ్యతిరేకిస్తున్నా. ఒక్కరి చైనా వాళ్ళని పిలిచింది నాయకుని పిలిచారా? ఒక్క నిమిషం అడుగుతుంది. ఒకటి వాస్తవం ఏంటంటే ఈరోజు అధికార పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీ పాటించాల్సిన సాంప్రదాయాలు ప్రతిపక్ష పార్టీ పాటించడం లేదు. అధికార పార్టీ పాటించాల్సిన సాంప్రదాయాలు అధికార పార్టీ కూడా పాటించలేదు. కారణం ఏంటంటే కొన్ని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి మధ్యవర్తం చేసేటువంటి మంత్రులు గతంలో ఉన్నారు. ఈరోజు కేంద్రంలో మా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా, లేకపోతే ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు అయినా కానీ పార్లమెంట్లో జరిగేటువంటి కొన్ని చర్చల్లో ప్రతిపక్ష పార్టీల దగ్గరికి పోయి వాళ్ళతో కూర్చొని కొన్ని అంశాల మీద పార్లమెంట్లో ఇది మనం వెళ్ళి చేద్దాం, ల్యాండ్ అక్విజిషన్ బిల్ వచ్చింది, ఇది కాదు మనం పార్లమెంట్ సమావేశాన్ని వేస్ట్ చేద్దాం, మనం ఒక అండర్స్టాండింగ్లో పోదాం, దేశ ప్రజలకు సంబంధించిన సమస్య. ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణం కావాలి. నాకంటే మీకు ఎక్కువ తెలుసు, మీరు నాలుగు దశాబ్దాలు, మీరు కృష్ణారావు గారు, మీరు శాసనసభ వ్యవహారాలు చూశారు, ఎన్ రామారావు గారి కాటి నుంచి మీరు చాలా పెద్దగా పార్లమెంటరీలను, శాసనసభలు మీరు చూశారు, ముఖ్యమంత్రులు చూశారు. ఈరోజు ఆ వాతావరణం లేదు. అసలు ప్రతిపక్ష పార్టీని చూస్తే అధికార పార్టీ ఇటు మినిగిపోయేటట్లుంది, ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీని చూస్తే అంటే భయపడిపోయేటువంటి పరిస్థితులు ఉంది. ఇది హెల్తీ కాదు. ఓకే, కొమ్మినేని గారు ఎవరైనా దీక్ష చేయొచ్చు, దీక్షను ఎవరైనా గౌరవించాల్సిందే. ఈ సందర్భంలో కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని వక్రీకరించారు. కామినేని శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, మా దగ్గర వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్టర్ల నివేదిక ప్రకారం షుగర్ లెవెల్స్ తగ్గాల్సింది పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేటువంటిది ఇద్దరు చెప్పాలి. ఎవరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన బాడీలో వచ్చినటువంటి షుగర్ లెవెల్స్ ఒకటి, దీన్ని మనం ఇన్నంగా మాట్లాడచ్చు. ఆయన అధికారం, నేను ఇప్పుడే చెప్పాను మీకు, కొమ్మినేని గారు నేను ప్రతిపక్ష నాయకుడే కాదు, హెల్త్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సంక్షేమం అందరిది కూడా ఆయన బాధ్యత. నేను కాదనట్లేదు, చంద్రబాబు గారు లైన్ కాబట్టి అటు మాట్లాడాడు ఆయన లైన్, మీరు లైన్ ఒకటే లైన్ అందరిది, దయచేసి లైన్లు పక్కన పెట్టద్దండి. అంటే గ్లూకోమీటర్ తేడాని ఆయన కరెక్ట్ చెప్పాడు. ఒక్క నిమిషం, షుగర్ గురించి డాక్టరే చెప్తారు, చెప్పండి. దాని మీద షుగర్ మీద రాజకీయం చేయడం అనేది చాలా సిల్లీగా ఉన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 రోజులు ఫాస్టింగ్ చేసే వాళ్ళకు కూడా ఒకసారి షుగర్స్ చాలా షూట్ అప్ అవుతాయి. అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు లిస్ట్ తీసుకొచ్చారు. ఎందుకండి డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్, నరసయ్య గౌడ్ గారు చెప్పింది కరెక్ట్, నరసయ్య గౌడ్ గారు చెప్పింది కరెక్ట్ అండి. డాక్టర్ గారు చాలా కరెక్ట్ చెప్పారు. మంత్రి అలా మాట్లాడొచ్చా? డాక్టర్ గారి మంత్రి అలా మాట్లాడొచ్చా? డాక్టర్ గారి ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ మెడికల్ మమ్మల్ని కూడా వదలలేదు దాంట్లో రాజకీయాల్లో. అంటే డాక్టర్లే షుగర్స్ అనేది అది డాక్టర్లకు వదిలేయాలి. షుగర్స్ మీద రాజకీయాలు చేయడం అనేది అనవసరం. బోగస్ దీక్ష అదంతా తప్పు. ఎందుకంటే
ఎవరు ఎంబీబీఎస్ చదివిన ప్రతి డాక్టర్ తెలుసు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా షుగర్స్ చాలా పెరుగుతాయి. ఓకే, బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ మజిల్స్ డైజెస్ట్ చేసుకొని షుగర్స్. మరి డాక్టర్ చదివిన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారికి ఆ సంగతి తెలియకుండానే మాట్లాడారు. ఇప్పుడు ఏదైనా కూడా సిల్లీగా మెడికల్ కాదు, నాబోటాడో లేకపోతే నాకు తెలియని వాళ్ళు మాట్లాడంటే అర్థం ఉందండి. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడింది డాక్టరే కదా ఆయన. కామినేని గారి వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు. షుగర్స్ పెరగటానికి మెడికల్ రీజన్స్ ఇస్తున్నా. వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేస్తున్నారో నేను చూడలేదు, నాకు తెలియదు. ఉన్న అంశాన్ని షుగర్ కాదు, మీరు డాక్టరే, కామినేని శ్రీనివాస్ గారు డాక్టరే. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు, మీరు ఎందుకు ఈ మాట అంటున్నారు? నేను మెడికల్ ప్రకారం మాట్లాడుతున్నాను, మిగతా అంశాలు మాట్లాడుతున్నాను. ప్రజలకు కూడా క్లారిఫికేషన్ కావాలి కాబట్టి ఏదైనా జరగవచ్చు అట్లా. ఏదన్నా ఈవెన్ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్స్ చాలా షూట్ అప్ కావచ్చు. అంత మాత్రాన దాన్ని పెద్దగా మనం అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ అంశాన్ని మనం ప్రతి చిన్న దాని మీద అపహాస్యం చేసుకునే బాధ్యత గల మంత్రి మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మనం చేసే వాక్యాలు ఒకసారి మనం తిరుగుతాయి. మీకు ఎందుకు చెప్పానంటే ఆ రోజు పట్టించుకుంటే కదా ఈ రోజు ప్రత్యేక హోదా కొరకు ఆ రోజు చేసినటువంటి స్టేట్మెంట్ ఖచ్చితంగా విభజన జిల్లాలో పెట్టకుండా అది ఏ రోజు ఆ రోజు కేవలం బిల్లు కొరకే పోనీలే చేద్దాం పోద్దాం అన్న అంశం ఈ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి 5 కోట్ల ఏపీ ప్రజలు కలత చెందుతున్నారా లేదా? అప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణలో చాలా రకాలైన హామీలు ఇచ్చారు, ఆ అంశాలు మాట్లాడదాం. కామినేని శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు వినాలి. మాబోటాల ప్రశ్న ఏంటంటే అయితే జగన్ బోగస్ దీక్ష అవ్వాలి, లేదంటే కామినేని శ్రీనివాస్ తప్పు అని ఊరికే రియాక్ట్ అవుతున్నారు. కామినేని శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం, ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఏం చెప్పాడు, అయ్యా నాకు మా ప్రభుత్వ వైద్యులు ఇచ్చినటువంటి లెక్క ఇది అని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు మీరు ఇట్లా మాట్లాడే మీ జగన్ దీక్ష బోగస్ అవుతుంది వింటే కదా మీరు. మీ జగన్ దీక్ష బోగస్ ఎందుకు అవుతుందంటే మీరు వినక అంతే, మీరు వింటే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి దీక్షలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి దీక్షలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి బోగస్ మాటల వల్లే ఈ హోదా గురించి రకరకాల బోగస్ కాంగ్రెస్ బలహీనత వింటే కదా. మా ప్రశ్న ఏమంటే ఎవరిది బోగస్ అనేది, మంత్రి బోగస్ జగన్ దీక్ష బోగస్ వింటే కదా. అసలు హెల్త్ బులెటిన్ లేకుండా రైట్, ఒక్క నిమిషం సూపరింటెండెంట్ ఇవ్వాలి. రైట్, ఓకే, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా దీక్ష చేస్తున్నారు. ఓకే, మనం అందరము టీవీలు లైవ్లు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేస్తారని ఎదురు చూసే ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి. అనుకూలమైన ఛానల్ పట్టుకోవాల్సిందే ఎవరైనా సరే. అందుకే నేను ఏమంటా అంటే ఆయన దీక్ష తప్పు చేస్తున్నాడా, దొంగ దీక్షనా, మంచి దీక్ష అనే కంటే దీక్ష చేస్తుంది బహిరంగ స్థలంలో. ఆయన ఎక్కడ పోతున్నది మానిటరింగ్ జరుగుతుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఇలా పార్టీ కార్యకర్తలు, మన ప్రజలు కూడా టీవీలు చూస్తున్నాం. కామినేని శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైద్యుడిగా, ఆయన ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా టీవీ ముందర ప్రజల ముందర పెట్టాడు. ఏమని, మా అధికారులు ఇచ్చారు. మీరు అన్నారు ఏమని, మీ మిషన్లు తప్పు, మీ డాక్టర్లు తప్పు, లేకపోతే మీ దగ్గర ల్యాబ్ పనిచేయలేదు కాబట్టి చెనిక్యాలన్న గారి కొడుకు వైద్యుడు కాబట్టి మీరు తప్పుడు నివేదించారు. ఏమంటా అంటే మీరు ఆ విషయాన్ని ప్రజల ముందర ఎస్టాబ్లిష్ చేయండి. ఎందుకు మీరు భయపడి పారిపోతున్నారు? మీరు భయపడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దీక్షలో ఎక్కడ లోపం ఉంది అనేటువంటిది. 2, దీక్ష అవసరం లేదు, మీరు చేస్తుంది రాజకీయ అవసరాల కోసం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఒక్క అంశం తప్ప మిగతా అన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారని నాగేశ్వరరావు గారు ఓ పక్క చెప్తున్నారు. ఈ రోజు రాజకీయ ఉనికి కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పారిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒకటే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నాగేశ్వరరావు గారు దీక్ష చేయడు, నాయకుడు దీక్ష చేయడు. ఆ దీక్ష ఈయన ఎందుకు చేయాలి? అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయరు దీక్ష. సింగల్ ఎస్టాబ్లిష్డ్ దీక్ష, కనపడుతుందో లేదో సింగల్ ఎస్టాబ్లిష్డ్ దీక్ష.
రిలే నిరాహార దీక్షలు ప్రజలలో చులకన కాదండి. ప్రజలలో చులకన కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకులుగా తయారైపోయారు. ఒక్క మంచి చెప్పే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఒక్క రోజున ప్రభుత్వాన్ని సమర్థించారా? కేంద్రంలో చేరినా సమర్థించారా? రోజు దీక్షలు లేకుండా ఉంది. వీళ్ళు ఒక మాట, వాళ్ళు ఒక మాట. నీకే ఒక బాధ్యత లేదు. బాధ్యత లేని మనుషుల్లాగా చెప్పండి, చెడు చెప్పండి. మీరు చేసే పని సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు? అమర్నాథ్ గారు మీరు అన్నమాట మీరు నెరవేర్చండి. రైట్. అమర్నాథ్ గారు గుంటూరు నుంచి. అమర్నాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. గుడ్ గుడ్. అయితే సార్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన మామూలుగా ఈ బాబు వస్తే జాబ్ వస్తుంది, 2000 నిరుద్యోగ వృత్తి వస్తుంది. మరి ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారండి? 2000 జాబ్ ఇస్తానండు, రుణమాఫీ చేస్తానండు. ఇవాళ రెండోసారి రుణమాఫీ ఎందుకు ఇవ్వట్లేదండి? రెండోసారి రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడతాయో చెప్పట్లేదు. రాజధాని కోసం అది ఇది అని ప్రకటనలు చేయడం కానీ రుణమాఫీ డబ్బుల గురించి చెప్పమానండి. ఓకే సార్, అది తిరగబడే రోజు వస్తే కానీ మెలకు రాదు. రైట్. సమాజం చెప్తారా? ఆయన చెప్పినటువంటిది నేను వాస్తవమైన బాబు వస్తే జాబ్ ఇస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు జాబ్ ఇవ్వాల్సిందే. అది ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీకు సంబంధం లేదు. మీరు భాగస్వామి అధికార పార్టీలో ఉన్నారు కదా. బాబు వస్తే జాబ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పినారు కాబట్టి ఆయన ఇవ్వాల్సింది. ఇప్పటికే 15 నెలలు 16 నెలలు అయింది. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పుడు ఇస్తున్నది మేమేం సాటిస్ఫై కావడం లేదు. కాబట్టి వారు ఎవరైతే ఆయన అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉందో ఆయన అమర్నాథ్ అడిగింది న్యాయమైన కొంత లైన్ అట్లేం లేదు. మేము మంచి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే మంచి చెప్తాం. చంద్రబాబు మేము బాధ్యత రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మంచి చేసినా తిట్టేదే, చెడు చేసినా తిట్టేదే. చంద్రబాబు నాయుడు గారు మంచి రాజధాని నిర్మాణం చేస్తున్నాడు, అభినందిస్తాము, సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం విలువ లేదు. ఒక మంత్రికి బాధ్యత లేని పొంతం లేకుండా మాట్లాడేది ప్రజలకు చేసేది కాదు. అది వేరు, ఇది వేరు. రైట్. సుబ్బారావు గారు పిడుగురాళ్ళ నుంచి. సుబ్బారావు నమస్కారం, మాట్లాడండి. అయ్యా కుమ్మరేణి గారు నమస్కారం అండి. మాట్లాడండి ప్లీజ్. సార్ హలో మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం సార్. ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు ఎలా ఉందంటే, ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు, మేము చాలా మంచి పనులు చేస్తాం తెలుగుదేశంతో కలిపి, కాబట్టి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి అంటున్నాడు. 67 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. ప్రతిపక్షం మాట్లాడకుండా దీక్ష చేయకుండా, అంటే మీరు చేసే మంచి పనులు ఎలా ఉన్నాయో ఒక్కసారి తొంగి చూడండి పల్లెటూరులోకి. ఒక్కసారి పల్లెటూరులోకి తొంగి చూస్తే మీ పరిస్థితి, తెలుగుదేశం పరిపాలన ఎంత నియంతృత్వంగా ఉందో ఒకసారి తొంగి చూడండి అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీడియా పరంగా అర్థిస్తున్నాను. ఒక్కటి చెడు చేస్తుంటే మేము కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో నిలదీస్తున్నాం. మంచి చేశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది అంటే ప్రతిపక్ష పార్టీగా మాట్లాడద్దని కాదు, ప్రతిపక్ష పార్టీగా సున్నితమైన విమర్శలు చేయాల్సిందే, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. మీ అజెండానే విమర్శించే పని పెట్టుకోవద్దండి. మంచినండి, నిర్మాణాత్మకంగా సహకరించండి. కొత్త రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా సూచించండి. బీజేపీలో నిజంగానే మంచిగా చెప్తున్నారా, చెడుగా చెబుతున్నారా? కొంతమంది అచ్చంగా విహెచ్ గారు అన్నట్టు భయం చేస్తున్నారా, కొంతమంది అచ్చంగా విమర్శలు చేస్తున్నారా, నిందిస్తున్నారా? ఏది వాస్తవం? ఒకటి ప్రత్యేక హోదాకి సంబంధించి చూస్తేనేమో అది ఇచ్చింది బీజేపీ, నెరవేర్చవలసింది వాళ్లే అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాడు. హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళే ఇచ్చింది హామీ, నెరవేర్చిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. బాధ్యత వాళ్ళు చేయకపోతే నిలదీస్తాను వాళ్ళదే. ఇక్కడికి వచ్చి పంటల రుణాలు వ్యవహారం మొత్తం మాఫీ అని అన్న తర్వాత దాని గురించి అడిగితే బీజేపీ నాయకులు ఏమన్నారంటే, నూనె అది ఇచ్చింది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది హామీ, అది మేమే ఇవ్వలేదు, అది ఎనివే మేము భాగస్వామ్య పక్షంగా మేము కూడా అడుగుతాం చేయమని, అంతే తప్ప అంటే మీ హామీ ఇది మీది, మా హామీ సంగతి మాది, మీ సంగతి మాకు సంబంధం లేదు, మా దాంతో మీకు సంబంధం లేదన్న ధోరణి ఒకటి. నెంబర్ 2, ఈ కొత్తగా వచ్చి చేరిన వాళ్ళు, బట్ సోమవీర్రాజు గారు అయితే మరి చాలా పాతవాడు ఆయన, అందులో ఆయన ఇంత అంతా కాదు. మరి ఆయన ఎందుకు అలాగా ఆ లైన్ తీసుకున్నాడో ఆయన ఏమిటంటాడంటే, మీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము అసలు మేం చేసింది ఏం చెప్పడం లేదు, మా దగ్గర నుంచి ఎంత పట్టుకొచ్చాడు డబ్బులు కేంద్రం నుంచి
ఇగో దీని నుంచి ఇంత వచ్చేంత వేల కోట్లు వస్తున్నాయి, 1 కాదు 2 కాదు, మేము ఇన్ని వేలు ఇచ్చాం అన్ని వేలు ఇచ్చాం, వాళ్ళు అప్పుడే 90,000 కోట్లు ఇచ్చామంటున్నారు. మరి అది అది ఇచ్చామంటున్నారు, అది చెప్పడం లేదు. ఎంతసేపు ఇంకా అది కావాలి ఇది కావాలి అని ఇవే అడుగుతూ ఉంటారు అనేది వాళ్ళ లైన్ తీసుకున్నారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఇసుక సంగతి ఇవన్నీ ఆయన ఇక్కడ ఇది పక్కనే కూర్చుని ఒకసారి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఇవన్నీ కూడా వాటిలో ఆయన చాలా వెరీ క్రిటికల్గా ఉన్నాడు. ఆయన క్రిటికల్గా ఉన్నది ఒకదానికి, ఆయన ఐ థింక్ రియల్గా ఉండొచ్చు. ఆయన ఏదో ఒక పార్టీగా ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్టు ఒక పార్టీ సిద్ధాంతంగా మంచి చెడు ఆ టైంలో పురంధరేశ్వరి గారు, కన్నాల శ్రీరాయన్ గారు, కావూరు సాంబశివరావు వీళ్ళందరూ కొత్తగా చేరిన వాళ్ళు. వీళ్ళు ఒరిజినల్ ఆర్టిస్టులు కాదు ఇందులో, బీజేపీలో. వీళ్ళు ఇప్పుడు అడాప్టెడ్ అంటే వచ్చారు, ఇందులో చేరారు. వీళ్ళు ఏదో ఉద్యోగాన్ని చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి మానేట్టు అటు వీళ్ళు ఒక్కొక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పట్ల వాళ్ళకి వేరే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కువ కూడా ప్రతిబంధం వాళ్ళు కూడా ఈ లైన్ తీసుకున్నారు. 4 రోజులు విమర్శించి 5వ రోజు వెంకయ్యనాయుడు గారు వచ్చి ప్రశంసిస్తే అది కాదండి కరెక్ట్. మనం కాదుగా అనుకోవాల్సింది ఆ పార్టీ అనుకోవాలి. ఏం చెప్పాడు, తెలంగాణకి అదృష్టం హైదరాబాద్ నగరం అన్నాడు. ఇక్కడ వ్యక్తుల గురించి చెప్పలేదు, హైదరాబాద్ నగరం అన్నాడు, తెలంగాణ గొప్ప అన్నాడు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకి నగరాలు గిగరాలు చెప్పకుండా ఆయన ఒక వ్యక్తి గురించి చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఉండడం అదృష్టం, ముఖ్యమంత్రిగా ఉండడం అని ఆయన చెప్పాడు. మంచిదేమో వాళ్ళు చూడాలి. మనం వ్యాఖ్యానించడం ఇదంటే ఆయన ఒకటే ఇందాక నుంచి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అని. వెంకయ్యనాయుడు ఎందుకు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను లోక్సభలో. ఇది నాట్ ఎ మెంబర్. నేను చెప్తానండి, వెంకయ్యనాయుడు అది నాట్ ఎ మెంబర్ ఇన్ లోక్సభ. సో ఈ కాంట్ గో అండ్ సిట్ చేయడం లేదు. ఇప్పుడు మంత్రిగా అయితే 2 సభలకు వెళ్ళొచ్చు కానీ అప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి లోక్సభ మెంబర్, ఈ రోజు నాట్ మెంబర్ ఇన్ రాజ్యసభ. లోక్సభలో ఈ మాటే రాలా. రాని కాడికి నువ్వేం చెప్పావా నువ్వేం లేదు అంటే అసలు ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ ఉన్న తెలుగుదేశం, ఇవాళ మంత్రిగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళని అడిగారు. పోనీ రాజ్యసభలో మాట్లాడింది పుంకాను పుంకాలు ఎవరు? వెంకయ్యనాయుడు మాట్లాడాడు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడినాడు. నేను రాసింది కాదు, కృష్ణారావు గారు వెంకయ్యనాయుడు గారు ఒక్కరే మాట్లాడారు. ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మాట్లాడుతున్న సోకాల్డ్ పార్టీలకు అన్నిటికీ లేరా? సిపిఐ పార్టీకి, పక్కనున్న కాంగ్రెస్ చిరంజీవి గారు వీళ్ళెవరు కూడా జేడీసీఎం గారు ఆందోళన చేస్తున్నటువంటి సిపిఐ పార్టీ కూడా రాజ్యసభలో రాజకీయ ఆరాటంతో ప్రత్యేక హోదా పేరుతో ఏపీలో ప్రతిపక్షాలు పోరాడుతున్నాయన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 10% మంది అవునని, 90% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.